ఎస్, ఇప్పుడే హీరో వచ్చాడు. నేను వచ్చి చాలాసేపు సార్. నువ్వు వచ్చింది ఎప్పుడైనా, ఈ తాడు మాత్రం ఇప్పుడే వచ్చింది. దీన్ని పట్టుకుని ఇంట్లోకి దూకు. దూకి దూకితే ఎక్కడికి వెళ్తావు? న్యాయంగా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే నిన్ను చూసి హీరోయిన్ మంచం మించి లేచి అనిర్వేష్ అని నీకు ఎదురొచ్చింది. అనిర్వేష కొత్తగా ఉంది కదూ, నేనే కనిపెట్టా. అప్పుడు విచలిత నీ కళ్ళల్లోకి చూసి, విచలిత ఏంటది? డిఫరెంట్గా ఫీల్ అయ్యావు కదూ హీరోయిన్. విచలిత నీ కళ్ళల్లోకి లోతుగా చూసి, ప్రేమ అనేది ఎక్కాల పుస్తకంలో లెక్క లాంటిది అనిర్వేష్. రెండు మనసులు కూడి ఇద్దరు మనుషుల్ని తీసేసి ఆనందాన్ని గుణకారం చేసి దుఃఖంతో డివైడ్ చేస్తే ప్రేమనే శేషం మిగులుతుంది. అదే మనం తప్పుగా మనసుల్ని తీసేసి మనుషుల్ని కూడి స్వార్థాన్ని గుణించి వ్యర్థంగా డివైడ్ చేస్తే అర్థం లేని సున్నాగా మారిపోతుంది. తరుణ్, నీ డైలాగ్ చెప్పు. అనిర్వేష్ డైలాగ్ చెప్పు. ఏం చెప్పంటారు సార్? అదేదో పిచ్చి పిచ్చిగా అవుతుంది. నువ్వు కావాలంటే విచలితను తిట్టు, కానీ రచయితను తిట్టకు. ఎందుకంటే ఆ డైలాగ్ రాసింది నేనే. కానీ నాకేం అర్థం కావట్లేదు సార్. ఆడియన్స్ లో కూర్చుంటే అదే అర్థం అవుతుంది. అంటే ఈ డ్రామాలో నువ్వు హీరో కాదన్నమాట. సునీల్ సార్, ఈ క్షణం నుంచి నువ్వే హీరోవి. నువ్వు డైలాగ్ చెప్పు. సార్ మీరు అన్యాయం చేస్తున్నారు. కళకు న్యాయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ తోటి విద్యార్థికి అన్యాయం జరుగుతుంటే మీరు అందరూ చూస్తూ ఊరుకుంటారా? వెళ్ళిపోతారేంటా? ఏయ్, 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 ఆగండి రా.